అక్కడ ఎవరికో చట్నీ కావాలంట నువ్వు వెళ్లి చూసుకో అని చెప్పేసి అయితే దీప అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కడియం బాబాయ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన జోష్న అయితే ఏంటి దీప అతన్ని అలా పంపించేస్తున్నావు? నీకోసం ఏదో చెప్దాం అనుకుంటున్నాడు కదా తనని అలా ఎందుకు పంపించేశావు? మేము కూడా విందుం కదా నీకోసం ఏవో గొప్పగా చెప్దాం అనుకున్నాడు నీకోసం. కానీ నువ్వు చెప్పనివ్వకుండానే ఇక్కడి నుండి పంపించేశావు. ఏంటి నీ ఫ్యాన్స్‌ని అలా ఎందుకు పంపించేస్తున్నావు దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప, కార్తీక్ వాళ్ళైతే చాలా కోపంగా జోష్ననైతే చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం నీ అభిమానుల్ని నువ్వు ఇలా కించపరచుకోకూడదు దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కార్తీక్ అయితే జోష్న ఇంక అయిపోయింది కదా మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే అదేంటి బావ అలాగెలా వెళ్ళిపోగలం? దీప చేసిన ఉప్మా అయితే చాలా బాగుంటుంది కదా తినేసి వెళ్దాము. దీప చేతుల్లో ఏదో రహస్యం ఉంది. అందుకే దీప ఉప్మాని తినేసి వెళ్దాం. అదే మన ఇంట్లో ఒకసారి చేసింది కదా మన అందరికీ చాలా నచ్చింది. అందుకే ఇక్కడ ఎలాగైనా ఉప్మా తినేసే ఇక్కడి నుండి వెళ్దాం అని చెప్పేసి అయితే చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది దీపాని చూసి. అది చూసిన దీప మాత్రం జోష్న నీకెంతకీ ఏం కావాలి? నా నుండి ఏం కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న జోష్న అయితే నాకు నా బావ కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప, కార్తీక్ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి జోష్ననైతే చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.